యాచకుల నుండి యాచించవద్దు. ఒకమారు ఒక రాజు గుర్రం మీద స్వారీ చేస్తూ తన రాజ్యంలోని అడవి ప్రాంతంలో పర్యటించసాగాడు. ఆయన అడవిలోపలికి వెళుతున్న కొలది కటిక చీకటి నలువైపులా అలుముకొన్నది మరియు పెద్దగా వర్షం కురవసాగింది. రాజు త్వరగా వెనుతిరిగి తన భవనం వైపు వెళ్ళసాగాడు. అంతలో అకస్మాత్తుగా ఒక లేడీ పొదల నుండి దూకి ఎదురుగా రావడంతో గుర్రం భయపడింది. గుర్రం పైకి ఎగిరి ఎంతో వేగంగా పరుగెత్తసాగింది. దానితో రాజు క్రింద పడిపోయాడు మరియు అక్కడే అడవిలో స్పృహ తప్పిపోయాడు. రాజుకు స్పృహ వచ్చేసరికి నలువైపులా కటిక చీకటిగా ఉన్నది మరియు ఆయన కాలికి పెద్ద గాయమైంది. గాయంతో వర్షంలో బురదతో తడిసిన రాజు శక్తిని కూడగట్టుకొని చెట్టుకొమ్మను ఊతకర్రగా చేసుకొని భవనం వైపు వెళ్ళసాగాడు. ఎన్నో గంటల తరువాత ఆయన దారి తప్పానని తెలుసుకున్నాడు. అయినా ఆయన అలా నడుస్తూనే ఉన్నాడు. చివరికి ఒక గుడిసె వద్దకు చేరుకున్నాడు. అక్కడ ఆయనకి వెలుగుతున్న ఒక చిన్న దీపం కనిపించింది. ఆయన తలుపు తట్టాడు. ఒక సాధారణ రైతు ఆయనను ఆహ్వానించాడు. ఆయన పరిస్థితిని చూసి రైతు వెంటనే ఆయనను గుడిసెలోకి తీసుకొని వెళ్ళాడు. రైతు ఈయనను ఎవరో సాధారణ బాటసారి అనుకున్నాడు. రాజుకు భోజనము, మంచినీరు ఇచ్చాడు. గాయాలకు మందు రాశాడు. కట్టుకోవడానికి శుభ్రమైన బట్టలు ఇచ్చాడు. రైతు ఆయనతో ఆ రాత్రికి గుడిసెలోనే విశ్రాంతి తీసుకొని ఉదయం ప్రయాణం కొనసాగించమని అన్నాడు. మరుసటి రోజు ఉదయం లేవగానే రాజు హృదయం ఉదారుడైన మరియు ప్రేమించే మనసుగల రైతు ఎడల కృతజ్ఞతతో నిండిపోయింది. ఓ మంచి మనిషి, రాజు అన్నాడు, నేను ఈ దేశానికి రాజును. ఇది నా ఉంగరము. నీవు నాకు చేసిన ఉపకారానికి నేను ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞతతో ఉంటాను. నీకు ఎప్పుడు ఏ సహాయం కావలసి వచ్చినా దయచేసి రాజభవనానికి వచ్చి ఈ ఉంగరం చూపించు. నా కాపలాదారులు నిన్ను నేరుగా నా వద్దకు తీసుకుని వస్తారు. నేను చేయగలిగిన సహాయం నీకు తప్పక చేస్తాను. కొంతకాలం గడిచిన పిదప రైతుకు ఒక సమస్య వచ్చింది. రైతు బహుశా రాజు దానిని పరిష్కరిస్తాడేమోనని తలచాడు. కనుక అతడు రాజభవనానికి వెళ్ళి రాజుగారితో మాట్లాడాలనుకున్నాడు. రాజు కాపలాదారులు ఉంగరం చూడగానే అతడిని వెంటనే రాజుగారి మందిరానికి తీసుకుని వెళ్లారు. కాపలాదారులు రైతును వేచి ఉండమని చెప్పారు. ఎందుకంటే రాజుగారు ప్రార్థన చేస్తున్నారు. రాజు 2 చేతులూ పైకి ఎత్తి భగవంతుడిని సహాయం కొరకు అర్థిస్తున్నాడు. రాజు మోకాళ్లపైన కూర్చుని నమాజు చేసి లేచిన పిదప రైతును చూశాడు. అతడిని ఆహ్వానిస్తూ రాజు అతని కొరకు తాను ఏమి చెయ్యగలనో చెప్పమని అడిగాడు. రాజుగారికి ప్రణామములు. రైతు ఎంతో వినయంతో అన్నాడు, మీరు ఇప్పుడు ఏమి చేస్తున్నారో నాకు చెప్పుతారా? తప్పకుండా, రాజు అన్నాడు. నేను భగవంతుడిని నా సమస్యలను పరిష్కరించడానికి సహాయం యాచిస్తున్నాను. నా దేశంలో శాంతి భద్రతలను కాపాడడానికి ఆయన సహాయం అర్థిస్తున్నాను. చాలా చాలా ధన్యవాదాలు. రాజుగారికి ప్రణామములు. నాకు వెళ్ళడానికి అనుమతి ఇస్తారా? రైతు అన్నాడు. ఎందుకు? ఏమి జరిగింది? రాజు ఆశ్చర్యంతో, నీవు నన్ను సహాయం అడగడానికి రాలేదా అని అడిగాడు. రాజుగారు చల్లగా ఉండాలి. మీరు ఎవరి ద్వారం వద్ద అర్థిస్తున్నారో నేను కూడా ఆయననే అర్థిస్తాను. నిస్సందేహంగా మీరు రాజులకు రాజులు. కానీ మనమంతా భగవంతుని ద్వారం వద్ద యాచిస్తున్నాము అని తెలుసుకున్నాను. కనుక నేను కూడా ఆయననే సహాయం అర్థిస్తాను.